ఈ ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 5 నుంచి చదవండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చాలండి. ఇప్పుడు ఈ మగ్దలేని మరియా, ఇంకొక మరియా, ఇంకొక ఆమె ఎవరో సలోమి, వీళ్ళు ముగ్గురు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఏం పట్టుకెళ్ళారు చెప్పాలి మీరు. ఏం పట్టుకెళ్ళారు? సుగంధ ద్రవ్య. ఎందుకు పట్టుకెళ్తారు అవి? అంటే ఈ దేహం, ఈ శరీరం చనిపోయిన తర్వాత ఆ స్మెల్ వచ్చేది కాబట్టి, వాసన వచ్చేది కాబట్టి, అందు నిమిత్తము వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఆయన దొరికితే ఆయనకి పట్టుకుని పూసేద్దాం అన్నట్టుగా వెళ్ళారు. కానీ తీరా వీళ్ళు వెళ్ళగానే వీళ్ళకి కనిపించిన దృశ్యం ఏంటి? ఆయన అక్కడ లేకపోవడం. ఒకటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం, మీరు చెప్పండి. దేవుడు ముందుగానే నేను చనిపోయి 3 రోజుల్లో లెగిస్తాను అని చెప్పారా లేదా? చెప్పారు కదా. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏమని చెప్పారు? నేను చనిపోయినా సరే 3వ రోజున నేను ఖచ్చితంగా లెగిస్తా. ఇప్పుడు వీరు దేవుని బిడ్డరా కాదా? ఈ మగ్దలేని వారు ఇప్పుడు సమాధి దగ్గరికి ఎవరైతే వెళ్ళారో వీరు ఎవరు? విశ్వాసుల, అవిశ్వాసుల, ధన్యుల, అన్యుల, భక్తి గలవారా, భక్తిహీనుల, బుద్ధి గలవారా, బుద్ధిహీనుల? ఎవరు వీళ్ళు? దేవుని నమ్మిన వారా, నమ్మని వారా? దేవుని నమ్మిన వారే కదా. దేవుని నమ్మిన వారే వీళ్ళు. ఎవరో విశ్వాసులు అంతే కదా. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి ఒక్కడు కూడా విశ్వాసే. ఇప్పుడు వీళ్ళు ఎవరో విశ్వాసులు. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఏం చెప్పినా గట్టిగా నమ్మడమే విశ్వాసం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటే గురి, అంటే లక్ష్యం. అయితే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి మరి? నేను చనిపోయి 3 దినాల్లో లెగుస్తానన్నారు. లెగుస్తాను అని అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఆయన లేచారో లేదో అని వెళ్ళాలా. కానీ వీళ్ళు పట్టుకెళ్ళింది ఏంటి? సుగంధ ద్రవ్యాలు. ఎందుకు పట్టుకెళ్ళారు? ఆ దేహాన్ని గుడం కంటే దేవుని మాట మీద నమ్మకం ఉందా? దేవుని మాట మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే ఎందుకు మర్చిపోయారా? ఉంటే ఎందుకు పట్టుకెళ్తారు వాళ్ళు? మర్చిపోవడం ఏంది? ఇది మానవ నైజం ఏంటి? నమ్మం. మనం కళ్ళారా చూడాలి. ముందు చెప్పింది నమ్మం. అంటే ముందు కళ్ళారా చూస్తేనే కానీ నమ్మం. అందుకే తోమా గారిని దేవుడు ఈ భారతదేశాన్ని రప్పించాడు. దేవుని ప్రియ సంగమా, దేవుని లేఖనం ఏదైతే చెప్తున్నదో, దేవుడి మాట, ఆ వాక్యం ఏదైతే వాక్యంలో ఉన్నదో, ఈ నమ్మని వారిని ఏమంటారయ్యా అంటే, ఇంకొక వచనం కూడా మీరు చూడండి ఒకసారి. లూకా సువార్త 24 సేమ్ 5-6 చదవండి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన దేవునిని, సజీవుడుగా ఉన్నవాన్ని ఎక్కడ వెతుకుచున్నారంట? మృతులలో వెతుకుచున్నారు. ఇప్పుడు విశ్వాసులుగా, దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా,
కొంతమంది కనబడతారు. వాళ్ళకి ఏ పండుగ ఇది? పునరుద్ధాన పండుగ అంతకైతే కాదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సమాధుల పండుగ. ఏం కావాలి వాళ్ళకి? ఏ పండుగ అది? సమాధుల పండుగ. ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? సమాధి. ఎందుకు వెళ్తారు? చచ్చిపోయినాడు పిచ్చోడు అయ్యాడు, ఇప్పుడు ఎలా ఎలాగో మేము ఎక్కడికి రావాల్సింది కదా, అదేదో ముందుగానే పూజించుకుంటామని చక్కగా ఏం చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి? మా ఊరు పక్కన కరకూదురు అని ఒక ఊరు ఉంది. అయితే మా ఊరు పేరు దోమాడ. ఈ దోమాడకిని కరకూదురికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్లో ఇక్కడి నుంచి మన చర్చ్ బయటికి అంత పొడుగు అన్ని సమాధులే ఉంటాయి. అయితే సమాధులు ఉంటే నేను రీసెంట్గా మొన్న ఇప్పుడు మార్చిలో కదా నేను వెళ్తా, ఏప్రిల్లో కదా, ఏప్రిల్లో 6వ తారీఖున జాన్వశ్రీ గారి దగ్గరికి వెళ్ళాం కదా. వెళ్తే నేను కాకినాడ ఒక పని మీద వెళ్తుంటే అంతకు ముందు చూసినప్పుడు పచ్చని మొక్కలతో సమాధులు కూడా పచ్చని మొక్కలతో ఎలా ఉన్నాయంటే పచ్చని మొక్కలతో నాకు అనిపించింది, చూడడానికి చక్కగా ఉంది అనిపించింది. అయితే మొన్న ఏప్రిల్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక మొక్క లేదు. ఇంత చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా లేదు. మన క్రికెట్ ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంటుంది చూసారు, అంత చక్కగా ఉంది. ఏం చేశారు మన వాళ్ళు? వెళ్ళి ఊడ్చేసి, ఇప్పుడు ఆ ఫోటోలు పెట్టమంటారు మన వాళ్ళు ఎవరన్నా వెళ్తే, ఇప్పుడు చూపిస్తాను. అయితే వాళ్ళు వెళ్తేనమ్మా ప్రతి ఈ సంవత్సరం చూస్తాను చక్కగా కొవ్వొత్తులెట్టి, రంగురంగులు పువ్వులేసి, రంగుల దండలేసి, పెయింట్లేసి, ఎవరికి? దేనికి? ఎందుకు? సజీవుడైన వాడిని ఎందుకు నువ్వు మృతులలో వెతుకుతున్నావు? దేవుని వాక్యం మీద నమ్మకం లేని వాడిని, దేవుని వాక్యము మీద లక్ష్యం పెట్టవాన్ని దేవుడు ఒక మాట అన్నారు. ఇందాక ఆ అమ్మగారు చదివించేటప్పుడు ఒక గ్రామంలో 2 వెళ్తున్నారని చెప్పారు కదా, మీరు ఇక్కడే ఉన్నారు కదా. ఒకసారి ఆ 24లోనే ఆ 13వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు ఏమయ్యాయి? మూయబడ్డాయి. వారి కన్నులు ఏమయ్యంటండి? మూయబడ్డాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ గ్రామానికి చెందిన వాళ్ళు? మీరు చదివారు అక్కడ యెరూషలేముకు ఆమడ దూరమున ఎమ్మాయి అనే గ్రామస్తులు. వీరిద్దరు ఎవరు గ్రామస్తులండి? ఎమ్మాయి అనే గ్రామస్తులు. వీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు నడుస్తూ వెళ్తుండగా మధ్యలో ఎవరు తగిలారు? యేసు ప్రభు తగిలారు. ఇది చనిపోయిన తర్వాత, చనిపోకముందా? చనిపోయిన తర్వాతే కదా, అది క్లియర్గా మీకు. ఇప్పుడు వీళ్ళు నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన కూడా వీళ్ళతో కలిసి నడిచారు. నడిచిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈయనకి ఏమీ ఎరగనట్టు ఈయన ఏమంటాడంటే, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. ఒకసారి అది కూడా చదవండి 17 నుంచి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నా ఈ మాటలేమని అడుగగా, ఏమని అడిగాడంటే ఈయన, అసలు మీరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? ఎవరైనా అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఈయనకి తెలీదా ఎవరో? ఈయనే కదా ఆయన ఎవరో? సజీవుడుగా మృతుల్లో నుంచి లేచిన ఆయన ఎవరో? ఆయనే. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? ఎవరో అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు కన్నులు మూయబడ్డాయి, తెరవలే ఇంకా. అయితే దేవుడి లేఖనం నమ్మని వాణ్ణి దేవుడు ఏమని పిలుస్తాడో ఒక్కసారి మీరు చదవండి. 24 నుంచి చదవండి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి
ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. ఎవరితో చెప్పారు? దేవుని చూడలేదని మళ్ళీ దేవునితోనే చెప్పారు వీళ్ళు. చెప్పిన తర్వాత అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమత్తులారా. చాలు చాలు. ఏమంటారండి? అవివేకులారా అంటే వివేకము లేని, వివేచన లేని, ఆలోచన లేని, ఎందుకు పనిలేని పనికి మానవారులారా. ఎక్కడ ఎదుగుతున్నావు నువ్వు దేవుణ్ణి? ఎక్కడా? సమాధిలోనా నువ్వు వెతకాల్సింది? సమాధి దగ్గర వెళ్ళి కొవ్వొత్తులు పెట్టాల్సిన సమాధిలోనా? సుగంధ ద్రవ్యాలు పూయాల్సింది సమాధిలోనా? పూజ చేయాల్సింది సమాధిలోనా? అసలు ప్రాణం పెట్టిందే నీకు కదా. లెగుస్తాను, 3 దినాల్లో లెగుస్తానని చెప్పిన ఆయన ఏం చేశాడు? లేచాడు? ఇంకా లేగలేదా? లేచాడు. నీకు నాకు పాప క్షమాపణ దయచేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఎక్కడ ఎతకాలి? నువ్వు మందముక్తులు అయిపోతున్నారు. దేవుని లేఖనం విశ్వాసం ఉన్నట్లా. అయ్యగారి మాటలు ఎక్కడే, అమ్మగారి మాటలు ఎక్కడే, సేవకుడి మాటలు ఎక్కడే. వాక్యం అంతకంటే వినరు. వాక్యం గుర్తుండదు. ప్రవక్తలు ఏదైతే చెప్పారో, వాక్యం ఏదైతే చెప్పుతున్నారో ఆ వాక్యం అంతకంటే వినరు. దాన్ని లక్ష్య పెట్టరు. వీళ్ళందరినీ ఏమంటారు ఇప్పుడు దేవుడు? మనం మాట్లాడట్లా, ప్రవక్త మాట్లాడట్లా, దేవుడే మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఏమని? అవివేకులారా, దేవుడి లేఖనాన్ని నమ్మని మందమత్తులారా. మత్తులో ఉండిపోతున్నారు. దేవుని మాట మీద నమ్మకం ఉండలేదు. నువ్వు వెతకాల్సింది ఎక్కడ వెతకాలా? దేవుని సన్నిధిలో వెతకాలి. నువ్వు దేవుని మందిరంలో వెతకాలి దేవుణ్ణి. ఇది మనవదు. మీకు ఫోటోలు చూపిస్తాను ఇప్పుడు. ఆదివారం మళ్ళీ ఇప్పుడు 10 గంటలకు ఆరాధన ఉంది కదా, అప్పుడు ఏదో ఒకటి చేసి నేను ఫోటోలు సంపాదిస్తా. సమాధులకి చక్కగా లైటింగ్లు, మళ్ళీ డిస్కో లైట్లు. ఒక లైట్లు సరిపోవట్లే ఇప్పుడు, కొవ్వొత్తులు సరిపోవట్లే, డిస్కో లైట్లు పెడుతున్నారు ఇప్పుడు. దేవుని ప్రియ సంగమా, నమ్మండి. అవివేకులా అయిపోకండి. అవివేకులాగా ఉండకండి. జ్ఞానము లేని వారి వలె ఉండకండి. జ్ఞానహీనుల వలె ఉండకండి. దేవుడు ఏమని చెప్పాడో, దేవుడు చెప్పిన లేఖనాన్ని ఉన్నదైతే ఉన్నది ఉన్నట్టుగా నమ్మండి. నీవు నమ్మినప్పుడే నిత్య జీవనకు వారసుడు అవుతావు. అది నమ్మకుండా వీళ్ళకలాగే వారు ఎలాగైతే సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారో, వారు ఎలాగైతే దేవుడు చెప్పిన మాట వినకుండా, నమ్మకుండా, విశ్వాసం లేకుండా ఎలాగైతే సమాధిని చూడడానికి వెళ్ళారో, ఆయన శరీరం ఆ సుగంధ ద్రవ్యాలు పోద్దామని, వారిలా కాదు ఉండాల్సింది. వారి విశ్వాసం వలే కాదు, ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్న వారి వలే కాదు. నువ్వు ఉండాల్సింది ఎలా ఉండాలి? కన్నులు తెరవబడిన వారి వలే, సజీవుడైన వారిని మృతికలో వెతకకూడదు మనం. దేవుని లేఖనాన్ని గ్రహించండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.